దీని టాపిక్ మీ దగ్గర వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఇంత ముందుకేమో ఈయన అరెస్ట్ చేద్దాం రకరకాల మాట్లాడిన పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడేమో సైలెంట్ అయిపోయి మరి అరెస్టుకు కాబోతున్నాడు కొద్ది రోజులు అని చెప్పేసి రాగానే ఇంత సైలెంట్ అవ్వడం రెండు ఉంటాయి, అంతే జుత్తులు ఎంత కాళ్ళు. పోసాని కృష్ణమురళి గారు ఇన్ జనరల్గా చెప్తాను. ఓకే, ఎవరైనా సరే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు, దేనికి మాట్లాడలే. నేను ఇవాళకి చెప్తున్నాను, నేను మాట్లాడిన దానికి ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇవాళ సస్తే రేపు 2 రోజు అంతకన్నా ఇంకేడు ఏమైనా ఇది ఉంటుందా? ఏముండదు. మనం తిన్నంగా మాట్లాడి ఎవరికి మర్యాద ఇవ్వాల్సింది ఇచ్చి ఎవరు తగ్గట్టుగా మాట్లాడితే అవుతుంది. నీకు ముద్రలు ఆల్గొట్టరని నువ్వు ఎందుకు భయపడతావు? ఇప్పుడు నాకు ప్రతి ఒక్కడు వైఎస్ఆర్సీపీడు కనబట్టడు ఎదవ ఇంకా దినం లేదా చచ్చిపోలేదా ఎందుకు బతుకున్నావు నాకు కింద కామెంట్లు అనేవి. భయం పడితే భయం పెడతారు. నువ్వు భయం పెడుతున్నారు కాబట్టి నువ్వు భయం పడుతున్నానంటే అందరికీ కుషామత్తగా ఉంటుంది. ఒకట భయం పడింది వాళ్ళు సత్తే రేపు 2 రోజు మా అయితే కొడతారు, మా అయితే చంపేస్తారు, లేదా తీసుకెళ్ళి ఎత్తి లోపటేసి 4 పీకుతారు. ఇంకేముంది ఇంతకన్నా ఇంకేం చేస్తారు? ఇందులో ఏదైనా మనం తప్పు అన్నది మన అంతరాత్మకు తెలిసినప్పుడు వాటన్నిటికీ భయం పడాలి. అన్వయించుకొని ఎవడు మట్టుకాడు డిసైడ్ అయిపోయి ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి నన్ను మించినోడు లేడు, నేను చూడని ప్రపంచం కాదు అన్నట్టుగా మాట్లాడితే చాలా తప్పది. మనం వెనక ముందు తెలుసుకొని 4 పార్టీలు తిరిగి వచ్చినోడే కదా అన్న, అన్ని విషయాలు తెలిసినోడే, చిన్నపిల్లాడేం కాదు, చిన్న బొప్పేం కాదు. తన దాకా వచ్చాక ధర్మం అంత అమ్మ అని శాంతి కపూర్ ద్వారా ఎగరేసేస్తాం, తెల్ల జెండాలు ఊపేస్తాం, నన్ను ఇవాళకి వదిలేండి నిన్నటిదాకా తూచ్చు అంటే ఏంటిది? ఉన్నంతసేపు కాలు ఎగరేయడం, లేనప్పుడు తూచ్చు నన్ను వదిలేండి నన్ను ముట్టుకోకంటే ఏంటిది? ముందు నువ్వు భాష ఎప్పుడైనా సరే కట్టుబడి ఉన్నావంటే అన్నీ బాగుంటాయి. అందుకే చిన్నప్పుడు చెప్తారు చూడండి పెద్దలు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటుంది. నోరు ఎప్పుడైతే పోయి కాలం ఉంటుందో ఖచ్చితంగా ఎవరికైతే రేపైనా రెప్రికేషన్స్ కాన్సిక్వెన్స్ ఎవరికైనా తద్యం. నేను అందులో అతీతుని కాదు, మొహమ్మద్ లేకుండా చెప్తాను. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తుంది నెక్స్ట్ మంత్. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను సార్, చెప్పండి. నన్ను ఎంతోమంది ప్రొవోకేట్ చేసి చెప్తూ ఉంటారు పోలీస్ వ్యవస్థ గురించి అడదడంగా మాట్లాడడానికి. నేను ఈ రోజుకి కూడా నేను ఈల్డ్ అవ్వలేదు. ఎందుకు అవ్వాలంటే ఆ వ్యవస్థని నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలో నాకు బీట్ కానిస్టేబుల్ ఉన్నాడంటే నాకు పడేది సార్. నిజంగా చెప్పాలంటే నేను ఆయన ముందు నుంచి వెళ్ళాలంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు రాంగ్ రూట్ అంటే మనకు అప్పుడు అంత ఐడియా ఉండదు కదా, రాంగ్ రూట్ అని చెప్పి బీటి మీద నిలబెట్టి గుంజీలు తీయించిన పనిష్మెంట్స్ తీసుకున్నాండి. నాకు వాళ్ళ మీద అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తుంటే 2 లక్షల నాకు తెలిసి 2,80,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. 2,80,000 మంది పనికిమాలిన పని చేస్తారా ఆయన ఉండడు. 2,80,000లో ఒకడెవడో పనికిమాలిన పని చేస్తాడు, వాడి గురించి ఆయన ఉంటాడు. వాళ్ళ గురించి అతికే అతనికి నేనే ఆయనకి కనబడ్డం అంటే ఎంత బుద్ధి తక్కువతనమో అలా వ్యవస్థలో మనం వాళ్ళకి బాధ్యతను ఇంకొంచెం పెంచాలి మన మీద. దానికి కారణం ఏంటంటే మనం గౌరవించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడైతే ఎవరికైతే ఉండదో కాన్సిక్వెన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ తీసుకోండి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఇలా కూర్చొని మాట్లాడతాడు. నీకు అప్పుడున్న ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడు బొంగరాలు తిరుగుతున్నావు దేనికి? అది ఏదైనానే ఎదిరించే నేపథ్యం ఉన్నప్పుడు కమిషనర్ ఆఫీస్లో ఫోటోలు తీసి మీలాంటి జర్నలిస్టులే కదా, చూడండి తెగువ చూడండి ధైర్యం చూడండి అయిందని. ఏదైనా భయం పడ్డు నిప్పులటాడు మరి ఏది? ఇప్పుడు నిప్పు పప్పు రాజకీయాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరైనా అవనండి, సెన్సార్ బోర్డు ఉంది, వాళ్ళు గుడిగుర్రానికి పళ్ళు అవుతున్నారా? సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలు ఏవో పకోడీ సినిమాలు అనేది రిలీజ్ అవుతాయి. ఓ తలతోకలేని సినిమాలు ఏవో చెప్పాలంటే 190. మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు సార్. మనోభావాలు లేకపోతే ఇప్పుడు సంవత్సరం క్రితం మనోభావాలు ఇవాళ గాయపడ్డాయట. సంవత్సరం క్రితం దాకా ఎవరికే మనోభావాలు గాయపడలేదు. ఆలోచించుకోండి, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీ చాలా క్లియర్గా ఉంటుంది సార్. మరి ఇప్పటిదాకా అరెస్ట్ విషయంలో అలాంటిది ఎప్పుడు జరగనంది ఒక మనోభావాలు దెబ్బతిన్నందుకు మామూలు కేసుకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు 5 కోట్ల మంది ఉంటారు, రోజు కూడా పోలీస్ స్టేషన్లో నా మనోభావాలు గాయపడ్డాన్ని పెట్టుకుంటే తిరిగిమంటే ఇదే పని ఉంటుంది అందరికీ. అదే కేసు అయినా దీని వెనకాల ఇంకేం అదే వెనకాట్లో ఉన్నదే ఛేదించబడింది అనుకోండి, అందరికీ సులువు అవుతుంది. ఇప్పుడు ఒక పని ఆయన సినిమా తీశాడు సార్, సెన్సార్ బోర్డు ఇది ఎందుకు పనికిరాని సినిమా రిలీజ్ చేస్తే మర్యాదగా ఉండదు, రిలీజ్కి నో లేదంటే సార్ అది రిలీజ్ చేస్తానని గౌరవ న్యాయస్థానానికి వెళ్తే గౌరవ న్యాయస్థానం మళ్ళీ రీసెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తెచ్చుకో సినిమా రిలీజ్ చేసుకోన్న ఉదంతమే కదా అది. ఇందులో వ్యవస్థ ఎంత పనిచేసింది? సెన్సార్ బోర్డు వ్యవస్థ పనిచేసింది, గౌరవ న్యాయస్థానాలు పనిచేసి అవుట్కమ్ ఆయనకి పని అయింది. ఇప్పుడు నా మనోభావాలు గాయపడ్డా అంటే మరి అలా ఆ జడ్జిలు గారులు కానీ లేకపోతే గౌరవ సిబిఐ అదేంటి సెన్సార్ బోర్డులో కానీ మరి ఏంటి ఆ మనోభావాల గురించి ఆలోచించకుండా సర్టిఫికేట్లు ఇచ్చి సినిమాలు రిలీజ్ చేశారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సెన్సార్ బోర్డు, అది మామూలు సెన్సార్ బోర్డు కాదు కదా. అన్నీ మీకు తెలిసిన విషయాలే కదా సార్. సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఉంటాడు, నెక్స్ట్ అంటే ఆయన బయట ఉంటాడు, లోపల సెన్సార్ బోర్డులో ఉంటాడు. సెన్సార్ బోర్డు అయితే మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దాన్ని సినిమా చూసిన తర్వాత జడ్జి. నాకు తెలిసి ఇంకోటి కూడా ఉంటుంది, సామాజిక బాధ్యతలు వహించే కొంతమంది సామాజిక కార్యకర్తల స్థాయి కన్నా అబోవ్ లెవెల్ ఉన్న వాళ్ళని కూడా బోర్డు మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరికీ సమాజంలో మనోభావాలు అట్టయిపోతే లేదా కులమతాల మీద సినిమాలను ఏవి తెలియకుండా తీసేస్తారా?
వ్యవస్థ నడుపుతున్నాం ఈ పద్ధతిలో అన్నప్పుడు ఇప్పుడు ఇలా నడవాలని చెప్పనండి 5 ఏళ్ళు ఇలాగే నడుస్తారు అందరూ. అంతే. మీరు 5 ఏళ్ళు భయం పడండి అంటే అలా సినిమాలలో చూడండి అమ్మాయి ఎవరు హీరోయిన్ కమల్ హాసన్ కూతురు అవును నేను భయం పడ్డాను అన్నట్టుగా నడిచికెళ్ళిపోదాం ఏం పర్లేదు.